బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరిఫా లైఫ్ అండ్ లివింగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఏంటి వీడియో స్టార్ట్ అవగానే ఏదో బాక్స్ ఓపెన్ చేసి మిక్స్ చేసేస్తున్నానని చూస్తున్నారా? ఇది వచ్చి పాలమీగడ. 40 days నుంచి నేను ఇది స్టోర్ చేసుకుంటూ వస్తున్నాను ఘీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. ఇదైతే ఫస్ట్ టైం నేను ఘీ ప్రిపేర్ చేయను. ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు. మా మమ్మీ ప్రిపేర్ చేసినప్పుడు చూడడమే తప్ప నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇది ఈ మీగడ వచ్చేసి కౌ మిల్క్ది. నేను డైలీ 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటాను. నాకైతే 40 days పట్టింది ఆ బాక్స్ అంతా ఫిల్ అవ్వడానికి. ఇంకెందుకు లేటు, చలో చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో. నాకైతే ఫస్ట్ టైం మమ్మీని అడిగే చేస్తున్నాను ఎలా చేయాలో. ఫస్ట్ అయితే ఆ మీగడ అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes వరకు మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకున్నాను. 2 to 3 ఐస్ క్యూబ్స్ వేసి మళ్ళీ ఒక 3 minutes వరకు బ్లెండ్ చేయాలి. మధ్యలో ఒక 2 to 3 times వరకు తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఒక 3 minutes వరకు అలా నేను ఒక 4 times వరకు బ్లెండ్ చేసుకున్నాను. అయితే బటర్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న బటర్ని మాత్రమే మనం ఒక సపరేట్ బౌల్లో తీసుకోవాలి, ఆ లిక్విడ్ ఏమీ కాకుండా. లైట్ గా ఇందులో కూడా లిక్విడ్ వచ్చింది. ఈ లిక్విడ్ కూడా తీసి ఇప్పుడు మనం ఈ బటర్ ని హీట్ చేసుకోవడమే. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెడుతున్నాను. ఇది హీట్ అయ్యాక మనం తీసుకున్న బటర్ ని వాటర్ లేకుండా ఇందులో వేసేయాలి, ఆ లిక్విడ్ ఏమీ లేకుండా. వచ్చి ఘీ ప్రిపేర్ అవ్వడానికి కంప్లీట్ గా 25 minutes అయితే పట్టింది. టైంలో పెట్టి కలర్ చేంజ్ అయినంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి మనం. ఇది స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఘీది. మినిట్స్ తర్వాత కంప్లీట్ గా బటర్ అంతా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అవడం అయితే స్టార్ట్ అయింది. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఘీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూల్ అయ్యాక ఇంకా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇది కొంచెం లైట్ గా లూక్ వామ్ గా ఉంది. ఇంకా నేను జార్లో అయితే ఫిల్టర్ చేసుకొని ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడు కూడా నేను తీసుకున్న స్ట్రైనర్కి వచ్చేసి ఫిల్టర్ అండ్ ఫన్నల్ 2 ఉన్నాయి. నేనైతే ఇది డిమార్ట్ లో తీసుకున్నాను. 20-25 rupees ఎంతో అనుకుంటా. అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నాకు ఫిల్టర్ అండ్ ఫన్నల్ యూజ్ చేయాలి అంటే ఇది ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది, సపరేట్ గా కాకుండా. నేను తీసుకున్న జార్ వచ్చి 250 ml డాబర్ హనీ జార్. ఇది ఆఫ్టర్ ఫిల్టర్ చేశాక నాకైతే మోర్ దెన్ హాఫ్ అయితే వచ్చింది. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా చేయడం. ఫిల్టర్ చేశాక బ్లాక్ది ఉంది కదా, అదేంటో ఎంతమందికి తెలుసు, దాని గోదావరి సంథింగ్ ఏదో అంటారంట. నేనైతే అందులోకి షుగర్ యాడ్ చేసుకొని తింటాను. నాకైతే ఇష్టం బాగా. మీలో ఎవరైనా అలా ట్రై చేశారా ఎప్పుడైనా? ఫైనల్లీ మన ఘీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో. బై బాయ్.